హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం గురించి కొన్ని మాటలు మీతో మాట్లాడబోతాను. దేవుని వాగ్దానము మన జీవితంలో దేవుడు చేసిన కార్యాల గురించి మనం మాట్లాడబోతాం. స్తోత్రం. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 చదివి ముందుకు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్ని క్రీస్తునందు ఆవునట్టు గాని ఉన్నది గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకే అవి ఆయన వలన నిశ్చలమై ఉన్నది. ఇక్కడ చెప్పబడింది దేవుని వాగ్దానములు ఎన్నో ఉంది, అది క్రీస్తునందు ఆవునట్టే ఉంది. ఇక్కడ చెప్పబడింది మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకే అది నిశ్చలమై ఉండేది. ఇక్కడ మనతో క్రీస్తు నందు నిలిచి ఉండినట్లుగా, మీతో ఉండే క్రీస్తు నందు నిలిచి ఉండినట్లుగా వినబడుతా వినపడుతుంది పాస్టమ్మ గారు. 1 కొరింథీ, మీరు 2 కొరింథీ చెప్పారు కదా. కరెక్ట్. 1వ అధ్యాయము 20-21 చదువుతాను. ఓకే, నేను చదువుతాను. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. మీ యందు కనికరము కలిగినందున నేను మరలా కొరింథునకు రాలేదు. నా ప్రాణం తోడు ఇందుకు నీవు. అది కాదు. 2 కొరింథీ 1వ అధ్యాయము 21. అదే కదా, మీతో కూడా క్రీస్తునందు. 2 కొరింథీ ఫస్ట్ అధ్యాయమే. 2 కొరింథీ 1వ అధ్యాయము 21-22. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. అదేనా పాస్టర్ గారు? కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21. ఓకే. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన. కరెంటు పోయింది, ఒక్క నిమిషం. ఆయన వల్ల నిత్యములై ఉన్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. దేవుని వాగ్దానములో మన జీవితములో ఆవునట్టే ఉన్నది. దేవుని వాగ్దానములో కొన్ని వాగ్దానములు షరతులు లేని వాగ్దానం ఉంది, షరతుతో కూడిన వాగ్దానం ఉంది. మనకు దేవుడిచ్చిన వాగ్దానములో షరతు లేని వాగ్దానం ఉంది, షరతుతో కూడిన వాగ్దానములు మనకు దేవుడిచ్చారు. ఎంత దేవుడు మాట ఇచ్చిన దేవుడు, మాట నెరవేర్చిన దేవుడుగా అన్నాడు. అందుకోసం వాగ్దానములు ఎన్ని సరే అది క్రీస్తునందు ఆవునట్టే ఉంది. ఇంత అవును, దేవుడు చెప్పింది అది అవును, అది జరిగిన గాక అదే చెప్తారు. అంత ఇక్కడ చెప్పబడింది మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించేవాడు దేవుడే. వాగ్దానమును నిలబెట్టింది దేవుడే. ఆ వాగ్దానాలు పొందుకొని మనం ముందుకు వెళ్ళడానికి అభిషేకించిన వాడు దేవుడే. అందుకోసం ఇక్కడ చెప్పబడింది వాగ్దానములు మనలో స్థిరపరుస్తూ. ఉదాహరణ చూస్తే యెరెమీయా గ్రంథము 33 అధ్యాయంలో 2-3 చెప్పబడుతూ మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దాన్ని నిర్మించు యెహోవా అను నామము వహించిన వాడే ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు. నాకు మొరగొట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. ఇక్కడ యెరెమీయా గ్రంథం చెప్పబడుతూ 33:2-3 చెప్పబడింది అంటే, నాకు మొరబెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను.
ఇక్కడ చెప్పబడింది, నాకు మొరబెట్టుము నేను ఉత్తరం ఇస్తాను. ఏ పరిస్థితిలో మీరు మొరబెడతారో ఆ మొరబెట్టిన చూసే దేవుడు జవాబు ఇస్తారంట. అయితే మనం ఏ పరిస్థితిలో ఉన్నామో దేవుడు అన్ని ఎరిగిన దేవుడు. అందుకోసం మనం మొరబెట్టిన వారుగా ఉండాలని ఇక్కడ ఒక వాగ్దానం ఇస్తారు దేవుడు. మరి ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితిలో నాకు మొరబెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఉత్తరం ఇచ్చిన మట్టు కాదు, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను కూడా, గూఢమైన సంగతులు కూడా నీకు తెలియజేస్తాను చెప్పి ఇక్కడ వాగ్దానం చేస్తారు. ఆ తర్వాత చెప్పబడింది, ఏ దేవుడు జవాబు ఇవ్వలేదంటే ముందు మనము మొరబెట్టాల. దేవుడు ఇవ్వలేదని కూడా మనం మొరబెట్టి ప్రార్థన చేసిన వారుగా ఉండాలా. ఈ వాగ్దానములో ఒక షరతు ఉంది. ఏంటంటే దేవుడు ఒక కండిషన్ పెట్టుకున్నారు, నీకు ఈ వాగ్దానంలో నన్ను నెరవేర్చాలంటే నీవు నాకు మొరబెట్టితే ఖచ్చితంగా నీకు జవాబిస్తాను. దేవునితో మనము మాట్లాడాల. రోజు మనం మాట్లాడిన వారు ఉండాల, మనమే చేసిన వారుగా ఉండాల. దేవా నాకు వస్తుంది చేయండి, మనం చేసిన వారుగా ఉండాలంటే. చాలా సరే మనుషులతో మనం మాట్లాడతాము, చాలా సరే షరతులు లేని కార్యాలు ఉండొచ్చు మన జీవితంలో. ఆ షరతులు లేని కార్యాల కోసం మనం చాలా సరే మాట్లాడతాము. ఏ అవసరం లేని కార్యాలు కూడా మనం మాట్లాడతాం. మన దేవునితో మనం మాట్లాడడం తక్కువ. అయితే మన జీవితంలో దేవునితో మాట్లాడాలని దేవుడు కోరుకున్నారు. మనుషులు చాలా సరే మీతో కనెక్ట్ అవ్వాలా, మీతో ఎక్కువసేపు మాట్లాడాలి, ఎక్కువసేపు మనం కలిసి ఉండాలని చెప్పి చాలా కోరికలు ఆశలు పెట్టుకున్నారు. మనం దేవునితో సహవాసంతో దేవునితో మాట్లాడడం తక్కువ. అలా ఉండకుండా దేవుడు చెప్పింది అంటే మన జీవితంలో దేవునితో మనం మొదలుపెట్టాలి, దేవునితో మాట్లాడినారుగా ఉండాలంటే. చాలా మంది చూస్తే అవసరం లేని కార్యాల కోసం మాట్లాడుకొని సమయం వేస్ట్ అవుతారు. ఉపయోగం కలగలేని వారు కూడా మాట్లాడతారు, చాలా సారి మాట్లాడతారు. అలాగే సత్సంబంధం కలిగి ఉన్నారు. మన జీవితంలో దేవునితో సత్సంబంధం కలిగిన వారుగా ఉండితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆ వాగ్దాన ప్రకారం మనల్ని ఆశీర్వదిస్తారు. మన అనవసరమైన కార్యాలు మనం మాట్లాడడం, తర్వాత నిబంధనల నుండి అవధీయమైన జీవితానికి కూడా, ఆత్మీయమైన జీవితానికి కూడా ప్రమాదం కలగవచ్చు. మన జీవితంలో మన మాటలు జాగ్రత్తగా ఉండాలా. మన జీవితంలో ఎవరితో మనం ఎక్కువ సమయం స్పెండ్ చేస్తామో వారితో మనం ఎక్కువ సమయం స్పెండ్ చేసిన దేవుడు చూస్తారు. దేవునితో పాట ఇద్దరితో చూసి మనల్ని ఆశీర్వదిస్తారు. అంతే. మనల్ని సృష్టించిన దేవునితో మనము ఎక్కువ మాట్లాడితే మన జీవితంలో ఒక మార్పు కలుగుతుంది. ఉదాహరణ చూస్తే యోనా పుస్తకము 2వ అధ్యాయమును 1-2 వాక్యం చూస్తే చేప కడుపులో యోనా ప్రార్థన చేస్తాడు. చేప కడుపులో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేసినాడు. మనకు ఏ పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేయడానికి దేవుడు సిద్ధపరుస్తాడు. మన జీవితం చూస్తే మన జీవితంలో ముందు జరగబోయే కార్యాల కోసం దేవుడు మన ప్రార్థనలో సిద్ధపరుచుతారు. మనం ఈ రోజు ప్రార్థన చేసామంత రేపు మన బలంతో శక్తితో సాతాను గిరి లేపరచడానికి కూడా మనలో శక్తి ఉంది. ఎంత మన మాటల ద్వారా క్రియల ద్వారా ఆ సాతాను గిరి లేపరచచ్చు, దేవుని వాక్యం ద్వారా లేచచ్చు. అందుకోసమే దేవుడు చెప్పింది, ఎంత ముందే మీరు ప్రార్థన ద్వారా బలపడండి, నా శక్తి పొందుకోండి ముందే చెప్పారు. అందుకోసం ఏ పరిస్థితులు కూడా ప్రార్థన చేయడానికి మనల్ని సిద్ధపరుచుతారు. అలాగా దేవుడు యోనా జీవితం చూస్తే యోనా చేప కడుపులో ఉన్నాడు. చేప కడుపులో ఉన్న యోనా సహాయం చేయము అని మొరబెట్టుతారు. ఇంత ఎవరు వినలేదా అలా పరిస్థితులు కూడా ఆయన మొరబెడతారు ఆ చేప కడుపులో ఉండి. ఎందుకు ఆ పరిస్థితి అని మనము ఆలోచన చేస్తే ఆయన అవిధేయత ద్వారా ఈ పరిస్థితిలో ఉన్నాడు. తర్వాత దేవుని మాటకు అవిధేయత చూపిన కాబట్టి ఈ పరిస్థితిలో ఆయన ఉన్నారు. తర్వాత చాలా మంది ఇలాగ పరిస్థితులు మనం ఉండవచ్చు. పక్కవారు ఎవరు లేదు, ఓదార్చడానికి ఎవరు లేదు, ఆదరణకి ఎవరు లేదు, అలా మనం అనుకోవచ్చు. ధైర్యపరచడానికి కూడా ఎవరు లేదని చెప్పి మనం అనుకోవచ్చు. మన యోనా ఆ పరిస్థితిలో ఏం చేస్తాడని చూస్తే దేవునితో ప్రార్థన చేశాడు. మనకి ఎవరిని ధైర్యపరచడానికి లేదు అని కూడా, ఓదార్చడానికి లేదు కూడా, దేవునితో పాటు మనం ఆ సమయం స్పెండ్ చేస్తే, దేవునితో పాటు మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఓదార్చుతారు, బలపరుచుతారు. తర్వాత పశ్చాత్తాప హృదయంతో ఆయన తప్పులన్నీ ఒప్పుకొని ఆయన ప్రార్థన చేశాడు. ఎంత యోన చేసిన ప్రార్థన విని దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ముందుకు వచ్చాడు. అయితే యోన దేవుడు చెప్పిన మాట అవిధేయత చూపింది కాబట్టి ఆయనకి శ్రమలు, ఆయన చేసిన కార్యాలు చూస్తే ఎన్నో కష్టాలు. ఆ చేప కడుపు నుండి ఆయనకి ఏం చేయాలని అర్థం లేదు.
ఆయన మాటలు వినడానికి, ఆయన ఎక్కడ ఉన్నాను కూడా చూపడానికి కూడా ఏమీ వీలు లేకుండా ఉన్నది. అందుకోసం ఆయన ఏం చేశారంటే ప్రార్థన చేశాడు దేవునితో, దేవా మీకోసం మీరే నన్ను రక్షించగలిగిన వాడు, నన్ను విడిపించగలిగిన వాడు మీరే అని చెప్పి మొరబెట్టారు. తర్వాత యోనా అధ్యాయం చూస్తే 2వ అధ్యాయం 2 చూస్తే ఉపద్రవంలో ఉన్నప్పుడు దేవుడు ఉత్తరం ఇచ్చాడు చెప్పబడుతూ. మీ పరిస్థితులు కూడా భయంకరమైన పరిస్థితులు మనం వెళ్ళొచ్చు. ఆ పరిస్థితుల్లో వెళ్ళిన వారైతే మీరు దేవునితో మొరబెట్టితే దేవుడి జవాబు ఖచ్చితంగా ఇస్తారు. మన ఏ పరిస్థితిలో మనం ఉన్నామో ఆ పరిస్థితిలో ఉండి మన దేవునితో ప్రార్థన చేస్తే, దేవునితో మనం మాట్లాడితే దేవుడు ఖచ్చితంగా ఆ పరిస్థితి నుండి మనం విడిపించగలిగిన దేవుడు. దేవుని కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో చూడొచ్చు. దేవునితో మనం సమయం స్పెండ్ చేయడం, మనం ప్రార్థన చేయడం, దేవుని పాటు మనం బ్రతకడం, ఆయనతో సహవాసం చేయడం మనకు ఉండితే ఖచ్చితంగా దేవుని ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో చూడొచ్చు. మన అవిధేయత వలన, యథార్థ పొరపాటు వలన మన జీవితంలో జవాబు రాకుండా ఉండొచ్చు. మన దేవునితో ఏదో తప్పులు మన జీవితం ఉండితే దాన్ని మనం దేవునితో పాటు చెప్పి మన తప్పులు ఒప్పుకొని మనం ప్రార్థన చేసిన వారు ఉండాలి. దేవునితో ప్రార్థన చేస్తే విడిపించగలిగిన దేవుడుగా మనం ఉన్నాడు. యోనా 3 దినాలు చేప కడుపులో మొరబెట్టాడు. దేవుడు మట్టు ఆ పరిస్థితిలో ఆయనతో పాటు ఉన్నాడు. వేరెవరిని ఎంత విడిపించగలిగిన దేవుడే ఆయన విడిపించారు, రక్షించారు. ఎంత దేవుని మట్టుమే అది సాధ్యం. అందుకోసం యోనాతో పాటు ఉన్న దేవుడు మనతో పాటు ఉన్నాడు. మన పరిస్థితిలో మార్చగలిగిన దేవుడు, మనల్ని విడిపించడానికి సర్వశక్తిమంతుడు, మనల్ని తన వాగ్దానం నెరవేర్చడానికి నిలువబెట్టి ఆశీర్వాదముగా నడిపించిన దేవుడు అన్నాడు. ఆయన వాగ్దానం వచ్చిన దేవుడు కాబట్టి ఆ వాగ్దానంలో మనల్ని నెరవేర్చాలంటే మనం దాన్ని నిలబడాల. దేవునితో పాటు మనం నిలబడితేనే ఆయన వాగ్దానములు మనలో నెరవేర్చబడుతూ. మనం చాలాసారి సమస్యలు వచ్చినప్పుడు దేవుని వాగ్దానం అన్ని మర్చిపోయి మన ఇష్ట ప్రకారం మనం అన్ని చేసేస్తాము. దానికోసం శ్రమలే వస్తూ, కష్టతలే వస్తూ, కన్నీరే మన జీవితంలో. అలా ఉండకుండా దేవుని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయనతో వైపు చూసి మనం నిలబడితే దేవుడు ఖచ్చితంగా మన ఆశీర్వాదంగా నడిపించగలిగే దేవుడు. అలాగే దేవుని మాటకి విధేయత చూపిన వారుగా మనం ముందుకు వెళ్ళిన వారుగా ఉండాలా. రోజు ఆయన మాటకి విధేయత చూపిన వారుగా ఉండాలా. ఇక్కడ యోనా విధేయత చూపిన వాడు అన్నాడు. తర్వాత ఆయన శ్రమలు కష్టదాయించినప్పుడు ఆయన మొరబెట్టారు. అలాగా మనం ఉండకుండా మనం ఏం చేయాలి, దేవుని మాటకి విధేయత చూపిన వారుగా మనం ముందుకు సాగాలి. తర్వాత ఉదాహరణ చూస్తే యెహోషువ 6వ అధ్యాయం 2 నుండి 10 వరకు చదివితే చూడొచ్చు. దేవుడు నూను కుమారుడు అయిన యెహోషువతో వాగ్దానము చేసినట్టు కనబడుతుంది. అక్కడ కూడా దేవుడు ఒక వాగ్దానము యెహోషువకు ఇస్తాడు. యెహోషువ ఇచ్చిందంటే, చూడుము నేను ఎరిహోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించి ఉన్నాను. ఇక్కడ చెప్పింది అంటే ఎరిహో పట్టణము నీ చేతికి ఇస్తాను, దాని ఉన్న రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి ఇస్తాను. ఇది ఇలాగ ఒక వాగ్దానం దేవుడు మనకిస్తే మనం ఏం చేస్తాం, మన భయంతో ఉండదు కదా. ఈ దేశంతో ఎలా పట్టుకుందాము చెప్పి మన భయంతో ఉన్నాము ఇక్కడ యెహోషువ ఏం చేసినంటే ఆయన ధైర్యంతో వాగ్దానం ఇచ్చిన ఎవరు తెలుసుకున్న తర్వాత దేవుడు ఇచ్చిన వాగ్దానం కాబట్టి దేవుని వైపు చూశారు. ఆయన దేవుని వైపు చూసి ఆ దేవుడు చెప్పినట్టే ఆయన చేశారు. తర్వాత ఇప్పుడు చూస్తే యెరికో దేశమును దాని రాజును పరాక్రమశాలిని చేతికి అప్పగించాను. దేవుడు వాగ్దానం చెప్పారు, అప్పగించి ఉన్నానని చెప్తారు, ఇస్తానని చెప్పలేదు, ఇచ్చి ఉన్నాను చెప్పి పంపించారు. ఆ మాట పట్టుకుని ఆయన ముందుకు వెళ్ళాడు. దేవుని మాటకి యెహోషువ విధేయత చెప్పాడు. భయపడి వెనుకపోకుండా ముందుకు వెళ్ళాడు. దేవుడు చెప్పిన ప్రకారము వారు చేసిన వారుగా ఉన్నారు. తర్వాత వారి బుద్ధిలో, సామర్థ్యము, వారి సంబంధంలో, వారి మాటల్లో ఏం ఆశ్రయించకుండా వారు ముందుకు వెళ్ళారు. దేవుని మాట పట్టుకొని వారు ముందుకు వెళ్ళారు. దేవుని మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడిని వారు తెలుసుకున్నారు. అందుకోసం ఆ మాట పట్టుకొని వారు ముందుకు వెళ్ళారు. ఆ దేశం పట్టుకోవడానికి, స్వతంత్రించుకోవడానికి. అందుకోసం వారు ఏం చేస్తారంటే 6 రోజులు వారు ఆ ఎరిగో గోడలను వారు చుట్టి వారు ప్రార్థన చేశారు. సైలెంట్ గా ఉండాలంటే ఏం మాట్లాడకూడదు అని చెప్పి అక్కడ చెప్పకూడదు. యెహోషువ చెప్పింది ఏంటంటే, మీరు ఏం మాట్లాడకూడదు, మాట్లాడకుండా మీరు ఆ గోడను చుట్టి రావాలా చెప్పినప్పుడు అక్కడ కూడా వారు ఏం చేస్తే విధేయత చూపారు. దేవుని మట్టు కాదు, దేవుడు పెట్టిన లీడరు కూడా
వారు విధేయత చూపిన వారు అన్నారు. ఫస్ట్ దేవుని మాటకి వారు విధేయత చూపారు. తర్వాత దేవుడు పుట్టిన లీడర్ కూడా వారు విధేయత చూపిన వారు అన్నారు. అలా ఉండినప్పుడు దేవుడు ఏం చెప్పారంటే చూడండి, తర్వాత లీడర్ విధేయత చూపింది కాబట్టి తర్వాత వారు ఏం చెప్పి ఐక్యతతో ఉన్నారంట వారి జీవితంలో. దేవుని మాట పాటించుకోవడానికి ఐక్యత కలిగిన వారు ఉన్నారు. దేవుని మాట ఇచ్చారు, ఆ మాట మన జీవితం నెరవేరాలని చెప్పి వారి ఐక్యతతో వారు ముందుకు వెళ్ళారంటే ఆ రోజు వరే వారు ఎరుగ గోడలు చుట్టి ఇచ్చారు. 7వ రోజులే కేగిలి వేసి దేవుని స్తుతించారు. స్తుతించినప్పుడు ఆ గోడ కూలిపోయింది. అలాగా మన జీవితంలో రోజు మనం ఏ విషయంలో సైలెంట్ గా ఉండాలో ఆ సైలెంట్ గా ఉండాలి. మన జీవితంలో సైలెంట్ గా ఉండితే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితం చేస్తాడు. మన జీవితంలో దేవుని మాటకి మనం ఏది విధేయత చూపిన వారుగా ఉండాలా. తర్వాత దేవుడు మనకు గొప్ప విజయం ఇచ్చిన దేవుడిగా ఉన్నాడు. ఆ విజయం చూసి దేవుని సూచించిన వారుగా మారిపోతాము. మన జీవితంలో దేవుడు చెప్పిన మాట పట్టుకొని మనం ముందుకు సాగితే ఖచ్చితంగా దేవుడు గొప్ప విజయం అనిపిస్తారు. యోనా దేవుని మాటకి అవిధేయత చూపిన కాబట్టి కష్టతలో శ్రమలో వెళ్ళాడు. అలాగే యెహోషువ దేవుని మాటకి విధేయత చూపిన కాబట్టి విజయము ఆయన సాధించగలిగాడు. అలాగా మన జీవితంలో గొప్ప విజయం పొందాలంటే మన పరిస్థితుల్లో విజయం పొందాలంటే దేవుని మాటకి విధేయత చూపిన వారుగా మన దేవుని మాట పాటించుకోవడానికి మనం మౌనముగా ఉండాలంట. దేవుని మాట ఇచ్చారా, ఆ మాట పాటించుకోవడానికి కొన్నిసేపు మనం సైలెంట్ గా ఉండాలా. ఆ మాట మన జీవితంలో నెరవేరాలంటే మన జీవితంలో మనం సైలెంట్ గా ఉండి మనం ముందుకు సాగవారు ఉండాలి. దేవుడు విజయముతో మనల్ని నడిపిస్తారు. తర్వాత ఎపిసోడ్ రాసిన పత్రిక చూస్తే 4వ అధ్యాయంలో ఒక మాట చెప్పబడుతూ, మీరు సమాధానమును బెందము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే అందు శ్రద్ధ కలిగిన వారే ఉండి ప్రేమతో ఒకరినొకడు సహించు మీరు పిలువబడిన పిలుపునకు తక్కినట్లుగా దీర్ఘ శాంతముతోను కూడిన సంపూర్ణ వినయమతోను సాత్వికమతోను నడిచిపోవాలా. ఇక్కడ ఒక వాగ్దానం కూడా ఇక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ పౌలు చెప్పిన ఒక మాటది. ఇక్కడ పౌలు చెప్పిన మాట ఏంటిదంటే, మీరు సమాధానమును బెందము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకోవాలంట. మన జీవితంలో సమాధానమును ఒక బెందం మనకు ఉంది. ఆ బెందం ఆత్మ కలిగించింది ఉండాల. మన ఏ విషయంలో ఐక్యత ఉన్నామో, ఆత్మీయమైన విషయంలో భౌతికమైన విషయంలో ఐక్యత ఉన్నామా అది మన జాగ్రత్త చూసుకోవాలా. శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలా. ఆ ఐక్యతలో మనం ముందుకు సాగాలంటే శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలా. తర్వాత ఇక్కడ చెప్పండి, ప్రేమతో ఒకరినొకడు సహించు. మనం ప్రేమతో ఒకరినొకరు సహించాలంటే ఏదో మాటలు చెప్పినా క్రియలు చూసినాను మనం సహించిన వారుగా ఉండాలా. తర్వాత పిలువబడిన పిలుపునకు తగ్గినట్లుగా మనం ముందుకు సాగాలంట. పిలువబడిన పిలుపు మనకుంది. మన ఒక్కరొకరి ఒకే కార్యాలు కాదు దేవుడే సమర్పించింది. మీరు చేయాలి, ఈ కార్యం చేయాలి, ఆ కార్యం చెప్పి చాలా మంది చాలా కార్యాలే సమర్పించారు, ఒకే కార్యం కాదు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని బట్టి మనం ఏ పిలుపుకు మన పిలుపు దేవుని పిలుపు ఉంది ఆ పిలుపుని ప్రకారం మనం చేసిన వారుగా ఉండాలా. అప్పుడే మన ఆశీర్వాదం పొందగలుగుతాము. ఇప్పుడు మనల్ని పిలిచింది దేవుడు ఏ విషయం కోసం పిలిచారు అది మనం తెలుసుకోవాలా. తెలుసుకొని మనం ముందుకు సాగితే ఖచ్చితంగా ఆ దేవుని ఆశీర్వాదం పొందగలుగుతాము. తర్వాత దేవుని వాగ్దానం కూడా మనం పొందగలుగుతాము. తర్వాత ఇక్కడ చెప్పబడింది పిలుపు విషయం చూస్తే ఇక్కడ యోనా జీవితంలో కూడా నినవల సువార్త చెప్పి జనాన్ని రక్షించాలని దేవుడు చెప్పారు. యోనా జీవితంలో ఆయన అది చేయకుండా ముందుకు వెళ్ళారు. తన యుగశ్వత యుద్ధము చేసి దేశాన్ని స్వతంత్రించుకోవాలా అని ఆయన అప్పగించిన పనులు చూసి ఆయన ముందుకు సాగారు. దేవుడు అప్పగించిన ఒక పనులు మనకుంది, అది ఏంటిది అది తెలుసుకొని మనం ముందుకు వెళితే ఖచ్చితంగా దేవుని వాగ్దానాలు మనం పొందగలుగుతాం. మనల్ని పిలిచింది ఎందుకోసం నిలబెట్టారు అది మనం తెలుసుకోవాలి. అది తెలిసి మనం చేసిన వారు ఉండాలి. అన్ని కార్యాలు మనం చేసుకొని అన్ని విషయంలో మనం పోయి నేను చేస్తానని చెప్పి అన్ని చేయడం, ఎంత మనుషుల్ని ప్రశంస కోసం మంచి మాటల కోసం అన్ని చేసేస్తారు, అన్ని మాట్లాడతారు. అని అందులో ఉండకుండా దేవుడు ఏం చేయాలి, ఏం మాట్లాడాలా లేకపోతే మనతో మాట్లాడాలా అది మట్టు మాట్లాడిన వారుగా మనం ఉండాలి. ఏది చేయాలని చెప్పారో అది మట్టు చేసిన వారు ఉండాలి. మన జీవితంలో అన్ని చేయడం అన్ని మాట్లాడడం ఉండితే ఖచ్చితంగా మనం దేవుని వాక్యం నుండి వేరిపోతాము. అందుకోసం మనం ఎంత దేవుని మాట పట్టుకొని మనం ముందు సైన్ వారు ఉండాలా. ఇక్కడ దీర్ఘ శాంతముతో వినయం ధరించుకొని మనం నడిచిన వారు ఉండాలా. మన జీవితంలో దీర్ఘ శాంతం కలిగిన వారు ఉండాలంత.
చాలా సరే ఒకరు ఏదో మాట్లాడితే కూడా మన ఇది సాంగతం మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అయితే ఒక మాట ఒకరు చెప్పితే మనం 2-3 మాటలు అట్లేసి మాట్లాడిపోతాం. అల్లా ఉండకుండా ఇక్కడ పౌలు చెప్పిన ఏం మాట్లాడుతూ దీర్ఘ శాంతముతో వినయముతో మీరు నడుచుకొని ముందుకు సాగాలని చెప్పి అక్కడ చెప్పబడుతుంది. అయితే మన జీవితం దీర్ఘశాంత కలిగిన వారుగా మనం ఉండాలా. దీర్ఘశాంత కలిగిన వారు ఉండితే ఖచ్చితంగా దేవుని వాగ్దానాలను మనం పొందగలుగుతాం. అందుకోసం దేవుడు ఇచ్చిన ఈ మాటే మనం పట్టుకొని మనం విధేయత చెప్పుకొని మనం ముందుకు సాగాలం. అయితే యెహోషువ జీవితంలో గొప్ప విజయం ఇచ్చిన దేవుడు మన జీవితంలో కూడా గొప్ప విజయం ఇప్పుడు ఆయనకి సిద్ధము అన్నాడు. అందుకోసం ఆయన వాగ్దానం పట్టుకొని ముందుకు సాగిన వారుగా మనం ఉండాలా. ఈ వాక్య దేవుడు మమ్మల్ని ఆశించిన ఒక నిమిషం ప్రార్థన చేస్తారు. దేవా స్తోత్రం, పరిశుద్ధులు జీవం దేవా స్తోత్రం. యేసయ్యా మీరు మాతో మాట్లాడిన మాటల కోసం వందనాలయ్యా. యోన జీవితంలో మీ మాట ఇచ్చారు, ఆ మాట తప్పిపోయింది కాబట్టి ఆయన శ్రమలు పొందుకున్నారు. అలాగా మన జీవితంలో ఏదాది మీ మాట వ్యతిరేకంగా మనం చేసి ఉండితే మాతో క్షమించండి. మీ చిత్తానుసారం మీ వాక్యానుసారం మమ్మల్ని నడిపించండి ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడా యేసయ్యా మీ చిత్తానుసారం నడిపించండి. జీవం కలిగిన దేవా యెహోషువతో మీరు చెప్పిన మాట పట్టుకొని ఆయన ముందుకు వెళ్ళింది కాబట్టి గొప్ప విజయం చూశారు. అలాగా మేము ఉండడానికి మేము సహాయం చేయండి. మీ యేసయ్యా మీరు మా చిత్రం చేసిన గొప్ప విజయం చేసి మమ్మల్ని సూచించిన వారుగా మమ్మల్ని యేసయ్యా నడిపించండి. వాక్య విన్నవారి జీవితం కూడా యేసయ్యా మీరు ఏం చేయాలని కోరుతారో అది చేయండి అని ప్రార్థిస్తానయ్యా. పరిశుద్ధుడా మీకు అసాధ్యత లేదు దేవా. మీ వైపు చూసిన వారు ఎవ్వరు మీ సిగ్గుపడలేదు దేవా. స్తోత్రమయ్యా. అందరితో మీ సన్ని సమర్పిస్తాము. మీ నామముకి మార్తలాగా అందరితో నడిపించండి యేసయ్యా. పరిశుద్ధుడా మీ సన్ని అందరితో సమర్పించుతాము, మిమ్మల్ని కూడా సమర్పించుతామయ్యా. ఆశీర్వాదాలు నడిపించండి. మీ ఆశీర్వాద దీవులను పొందుకొని ఈ దేశంలో నిలబడినట్టు సహాయం చేయండి. అన్ని విషయములు యేసయ్యా మీ నామముకి మార్తలాగా మార్చండి. అన్ని విషయం వేసారి సమర్పించుతాను. ప్రార్థన మీద మీరు జవాబు వచ్చింది కాబట్టి వందనాలు. అన్ని మగిమ మీకు ఇస్తాను. యేసుగా మనం అడుగుతాం తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం. అందరికీ ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్. ప్రైజ్ ద లార్డ్. మంచి వాక్యం చెప్పారు పాస్టర్ గారు.